వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలో ఏం చేసుకోబోతున్నాం స్పెషల్గా? ముందుగా మన అల్పాహారం సెగ్మెంట్లో పూరి వెరైటీ చేసుకోబోతున్నాం. ఇంతకీ ఆ వెరైటీ పూరి ఏంటని ఆలోచిస్తున్నారా? సగ్గుబియ్యం పల్లి పూరి. వినడానికి చాలా వెరైటీగా ఉంది కదా. పూరి అంటే తెలుసు, పల్లీలు వేశారు సరే, మళ్ళీ సగ్గుబియ్యం ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటో నేను చెప్పేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. సగ్గుబియ్యం పల్లి పూరి ఎలా తయారు చేసుకోవాలని మీరు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, తయారు చేసేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మన బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కుతుంది. ఈలోపు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు పొడి చేసుకోవాలి కాబట్టి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ఇందులో మనం పల్లీలు వేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. వేయించిన పల్లీలు వేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. మనకి పల్లీలు పొడి అయిపోయింది, చూద్దాం ఇప్పుడు. ఎస్, పల్లి పొడి బాగా అయిపోయింది. సో ఇది మనం పక్కన పెట్టుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో బాయిల్ చేసిన పొటాటో, బంగాళదుంప ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను, ఆ బంగాళదుంప వేస్తున్నాను. కొద్దిగా గోధుమ పిండి, చిటికెడు గరం మసాలా పౌడర్. ఇది మనకి స్పైసీనెస్ ఇస్తుంది అండ్ అలాగే ఫ్లేవర్ కూడా. పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోవాలి మీరు. పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, స్పైస్ బాగా తింటాను కాబట్టి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, అండ్ ఇది నేను నానబెట్టి తెచ్చిన సగ్గు బియ్యం. మనం ముందుగానే నానబెట్టుకొని తెచ్చుకుంటే మనకి ప్రాసెస్లో చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది కూడా నేను కొంచెం వేస్తున్నాను సగ్గు బియ్యం. మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం ముద్దలాగా అయిపోయింది. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం పల్లీలు అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేద్దాం. పల్లీల పొడి వేసేసాను. పల్లీల పొడి మీకు సరిపడగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అసలు పల్లీలే తినాలనుకోరు. సో మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు పల్లీలు వేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు కాబట్టి ఫ్లేవర్ ఇప్పుడే నాకు బాగా వచ్చేస్తుంది, ఆ అరోమా అంతా కూడా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మనకి పూరి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పూరిలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇప్పుడు వెళ్ళి చపాతీ కర్ర పీట తెచ్చి పూరిలా చేస్తాను.
ముందుగా కొంచెం పిండి వేసి మన పూరి అంటుకుపోకుండా కొంచెం పిండి తీసుకొని దీన్ని చిన్నగా చేసుకొని ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. ఇందులో మనం సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి చిన్నగా చేసుకోవడం బెటర్. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు ఆ సగ్గుబియ్యం కనుక దాంట్లోంచి బయటకు వచ్చేస్తే అనే టెన్షన్ మీకుంటే చాలా చిన్నగా చేసుకోండి పూరీలు. సో మన పూరి రెడీ అయిపోయింది. ఇలాగే నేను మిగిలిన పూరీలు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇందాక నేను పూరీలు రెడీ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, పూరీలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కాబట్టి మనం పూరీని డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో ముందుగా మెల్లిగా పూరీని ఇందులో వేసేద్దాం. మనకి ఆయిల్ ఎంత హీట్గా ఉంటే అంత ఫాస్ట్గా పూరీ రెడీ అయిపోతుంది. ఇంకో సైడ్ ఫ్రై చేసుకున్నాం. సో ఇది తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో పూరీ వేసేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఒక ప్లేట్లో టిష్యూ వేసి తీసుకొస్తాను మనకి ఆయిల్ అంతా ఇంకడానికి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పోగానే మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మన పూరీస్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బాగా ఇంకిపోయింది. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చి అందులో సర్వ్ చేసేస్తాను. ఎస్, సో మన సర్వింగ్ ప్లేట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మన పూరీస్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసాను. చూసారు కదండి, మన సగ్గుబియ్యం పల్లి పూరి రెడీ అయిపోయింది. సో సగ్గుబియ్యం పల్లి పూరికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం పల్లి పూరికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1 కప్పు, పచ్చిమిర్చి 2, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సగ్గుబియ్యం పల్లి పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప, గోధుమ పిండి, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పల్లి పొడి వేసి సరిపడా నీళ్లు పోసుకొని పూరి పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పూరి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పూరిలా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పల్లి పూరి రెడీ. చూసారు కదండి, సగ్గుబియ్యం పల్లి పూరికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇది ఇప్పుడే కదా ఫ్రై చేసుకున్నాం, కొంచెం వేడిగా ఉంది. ఇందులో నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ నాకు తెలిసింది పల్లి ఫ్లేవర్. మనం పల్లి పొడి యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే మనం సగ్గుబియ్యం కూడా వేసుకున్నాం కదా, అది కూడా నోటికి తగులుతూ ఉంది.
మొత్తానికి ఈ రెసిపీ మాత్రం సూపర్గా ఉందండి. అండ్ అలాగే ఇందులో పల్లీలు పొడి ఉంది. పల్లీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి, ఏజ్డ్ అయిపోతున్న వాళ్ళకి కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి లాంటి వాళ్ళకి ఈ రెసిపీ ద బెస్ట్ రెసిపీ. సో మీరు కూడా నచ్చితే ఫాలో అయిపోండి. సో చూసారు కదండి మన అల్పాహారం సెగ్మెంట్. అండ్ మనం ఇప్పుడు మన అమృతాహారం సెగ్మెంట్లో ఏం చేసుకోబోతున్నాం? కొరబియ్యం మామిడికాయ పులిహోర. పులిహోర అనగానే అందరికీ నోరూరిపోతుంది కదా. ఇప్పుడు నేను కొరబియ్యం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను, మీరు కూడా వచ్చేసి ఫాలో అయిపోండి. సో ముందుగా మనం ఏం చేసుకోవాలి అంటే, ఆల్రెడీ ఉడికించిన కొరబియ్యం నా దగ్గర ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేయాలి అంటే, అల్లం రసం ఉంటుంది కదా, అల్లం రసంని కొరబియ్యంలో మిక్స్ చేసుకోవాలి. మనకి అల్లం రసం ఫ్లేవర్ కూడా దీనికి బాగా పడుతుంది. సో కొద్దిగా అల్లం రసం వేసుకుందాం. అండ్ ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుము, ఈ రెండు కూడా మనం ఇందులో వేసుకుంటే దీని ఫ్లేవర్ అంతా కూడా మొత్తం కొరబియ్యంకి పట్టేస్తుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇది బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. మనం తాలింపు వేసుకునే లోపు ఇది బాగా పడుతుంది అనమాట. అల్లం రసం అనేది కూడా కొరబియ్యంకి బాగా పడితే టేస్ట్ బాగుంటుంది. సో స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ఆవాలన్నీ వేసుకుందాం. జనరల్గా మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర కన్నా మనం పులిహోరలో కూడా ఇలాంటి వెరైటీ టైప్స్ చేసుకొని తింటే తినేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేసి తినేస్తారు. ఒకవేళ రోజు పులిహోర అయితే మా మమ్మీ ఎప్పుడూ పులిహోరేనా అంటారు. నాలాంటి వాళ్ళు అయితే ఇలాగే అంటారు. సో అలా ఉండకూడదు అంటే మనం కొరబియ్యంతో పులిహోర చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మనకి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో మనం ముందుగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొన్ని, మినప్పప్పు కొద్దిగా, పచ్చి శనగపప్పు కొద్దిగా, అండ్ అలాగే రెగ్యులర్గా వేసుకుంటాం కదా పులిహోరలో పల్లీలు ఇందులో కూడా వేసుకుందాం. పల్లీలు అంటే కొంతమంది బాగా ఇష్టపడతారు, వాళ్ళు పల్లీలు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇందులో ఒక 2-3 బాదం పప్పు ఎక్కువగా తినాలనుకుంటే మీరు ఎక్కువగా వేసుకోండి. మనం పల్లీలు కూడా వేస్తాం కదా, ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిపోగానే మనం సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. ఇంగువ చిటికెడు వేసుకోవాలి. ఒకవేళ ఇంగువ మొత్తం అంతా ఫ్రై అయిపోయాక వేసుకుంటే అది బాగా ఏగదు. ఇంగువ పచ్చిగా తింటే పళ్ళుడిపోతాయి. సో జాగ్రత్తగా ముందే వేసుకోవాలి. అండ్ ఇందులో ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అండ్ ఫైనలీ చిటికెడు పసుపు. మనం పసుపు ముందుగానే వేసుకుంటే పసుపు మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. పులిహోర అంటే నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ వేస్తారు, కానీ ఇందులో మనం అవి ఏమి వాడలేదని చూస్తున్నారా? ఇందులో మనం పచ్చి మామిడి తురుము వేసుకున్నాం కదా, అది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. సో అది ఉంది కాబట్టి మనం ఇంకేది వేసుకోవట్లేదు అనమాట. సో ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మరి మనం ఇందాక ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా ఎగిపోయాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
మనం దీనికంటే ముందు ఉడికించిన కొరబియ్యంలో మనము అల్లం రసం ఇంకా మామిడికాయ తురుము వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాం కదా. సో ఆ రసం అండ్ మామిడికాయ తురుములో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా దీనికి బాగా పట్టేసి ఉంటుంది పాటికి. ఇప్పుడు మనం తాలింపుని తీసుకొచ్చి దీంట్లో వేసిద్దాం. సో ఇప్పుడు మనం ఈ మిక్చర్ అంతా కూడా మన కొరబియ్యంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎస్, సో ఇది వేసేసాం కదా, ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకుంటే మన కొరబియ్యం మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. జనరల్గా మనం చేసుకునే పులిహోరలానే ఉంది, కాకపోతే మనం రైస్కి బదులు కొరబియ్యం వాడాం కాబట్టి ఇలా ఉంది. సో ఇది మనం బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా, సేమ్ పులిహోరలానే వచ్చింది, కాకపోతే కొరబియ్యం డిఫరెన్స్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. సో సర్వింగ్ బౌల్ తెచ్చేసాను. ఇప్పుడు మనం మన పులిహోరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పల్లీలన్నీ వేసాం కదా బాగా. సో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో మన కొరబియ్యం మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. కొరబియ్యం మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: కొరబియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1 కప్పు, బాదాం 3, అల్లం రసం 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పల్లీలు కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. కొరబియ్యం మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న కొరబియ్యంలో అల్లం రసం, మామిడికాయ తురుము వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, బాదం వేసి కాస్త వేగగానే ఉప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పోపు మిశ్రమాన్ని కొరబియ్యం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరబియ్యం మామిడికాయ పులిహోర రెడీ. చూసారు కదండి కొరబియ్యం మామిడికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. సో మనకి ఇక్కడ పల్లీలు, బాదం పప్పు బాగా కనిపిస్తున్నాయి. జనరల్ గా మనం ఇంట్లో చేసుకునే పులిహోర టేస్టే వచ్చింది, కాకపోతే ఇందులో ఓన్లీ కొరబియ్యం డిఫరెన్స్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రైస్ కి బదులు కొరబియ్యం యూజ్ చేసుకోవచ్చు అని, ఆ డిఫరెన్స్ ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఓవరాల్ గా డిష్ అయితే సూపర్బ్ గా ఉంది. రెగ్యులర్ గా చేసుకునే పులిహోరని టిపికల్ గా ట్రై చేయడానికి ఇది ట్రై చేయొచ్చు. చూసారు కదండి అమృతాహారంలో మనం చేసుకున్న కొరబియ్యం మామిడికాయ పులిహోర. మీ అందరికి కూడా బాగా నచ్చింది కదా, సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. ఒకవేళ మన బ్రేక్ఫాస్ట్ షోని మిస్ అయినా లేదా మళ్ళీ చూడాలనుకున్నా www.facebook.com/etv అభిరుచి లేదా www.youtube.com/etv అభిరుచిలో కూడా చూడొచ్చు. లేదు ప్రతి వీడియోని వెంటనే చూసేయాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మన ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ 2 రెసిపీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరో 2 మంచి రెసిపీస్ తో రేపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ షోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.